తన యొక్క యోగ శక్తిని, విభూతిని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఒక యోగం ప్రాప్తిస్తుంది అన్నారు. ఏ యోగం? అవికంపేన యోగేన యుజ్యతే. కొత్త పేరు పెట్టాడు. కొత్త పేరు కాదు ఇది, ఒక స్థాయి. ఈ అభ్యాసములో భగవంతుడిలో ఏకత్వాని కోసం చేసే ప్రయత్నములో వివిధ దశలు ఉంటాయి. ప్రతిది కూడా యోగమే. ప్రతిది కూడా యోగమే. ఎందుకు? ఆయనతోనే అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి విభూతిని, యోగాన్ని రెండిటినీ తెలుసుకున్నటువంటి వాడు అన్నాడు. విభూతి ఏంటి, యోగం ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం. విశ్వమంతా వ్యాపించి విశేషమైనటువంటి ఉనికిగా ప్రత్యేకంగా వ్యక్తమయ్యేటువంటి అది విభూతి అంటారు. భూతి అంటే మామూలుగా సంపద అని అర్థం. సంపద. విభూతి అంటే సంపద అని ఒక అర్థం ఉంది, ఉనికి అని కూడా అర్థం. ఉనికి అని అర్థం. మరి విభూతి అంటే ఉనికే కానీ మామూలుగా కాదు, సర్వవ్యాపకమే కానీ విశేషముగా ఉనికి. విశేషముగా అది విభూతి అన్నారు. ఈ అధ్యాయం పేరు అందుకే వచ్చింది అది. మరి యోగం అంటే ఏంటి? అంతటా ఉన్న విశేషమైన వాటిల్లో ప్రత్యేకంగా ఉన్న ప్రతి జీవుడిలో అంతఃకరణాన్ని మరి ప్రకాశింపజేసి జీవన వ్యాపారములు జరగటానికి ఆధారంగా ఉన్నాడు. అది కాబట్టి అదే విచిత్రం. విశ్వమంతా వ్యాపించి జీవుడిలో కూడా వ్యాపించి ఈ మొత్తం నెట్వర్క్ అంతా కలుపుతున్నాడు ఆయనే. అవునా? నెట్వర్క్ అంటే తెలుసుగా. ఏ నెట్వర్క్? మామూలుగా ఇంటర్నెట్. ఆయన ఇంటర్నెట్ ప్లస్ బయట కూడా నెట్టే. అవునా కదా? విశ్వసూత్రం విశ్వమంతా కలుపుతున్నాడు. లోపల హృదయంలో కూర్చొని కలుపుతున్నాడు అంతర్యామి. అదే ఆశ్చర్యం. అలా తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ బ్రహ్మాండము ఈ విశేషమైన అంశములతో అసలు అర్థం చేసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. ఈ ప్రపంచాన్ని చూసినా కూడా ప్రపంచాన్ని తోసిపుచ్చక్కర్లే, వైజ్ఞానిక దృష్టితో చూస్తే అర్థమవుతుంది. అదే తపోవన్ మహారాజ్ చెప్తారు గంగా స్తోత్రంలో. ఎవరైనా బుద్ధిమంతుడు, ఆలోచనాపరుడు ఈ ప్రపంచాన్ని కూడా పరిశీలించి చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఏదో బుద్ధికి అందనటువంటి ఓ శక్తి, ఓ జ్ఞానం దీన్ని నడిపిస్తోంది. ఈ మూర్ఖుడు ఉన్నాడే, ఆలోచన లేనివాడు, ప్రపంచ విషయాల్లో కొట్టుకుపోయేవాడు, ప్రపంచంలో ఏదో భోగించాలనుకునే వాడికి ఆలోచన ఎందుకు ఉంటుంది? పరిశోధన ఎందుకు ఉంటుంది? ఉండదుగా. అలాంటి వాడికి ఇవన్నీ రావు, అసలు ఐడియాసే రావు. అవునా? అందుకు విభూతి, ఈ విశేషమైనటువంటి ఆయన ఉనికి లేక వ్యాపకత్వం, అది. తర్వాత యోగం లోపల ప్రతి జీవుల్లోనూ నిలబెట్టేది. అందుకే నేను సూత్రే మణిగణ ఇవ అనే ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఎన్ని వేల కోట్ల జీవరాశులు, ఈ జీవరాశులు అన్నిట్లో ఉన్నాడా లేదు? అవునా? ఉన్నాడు. ఏ జీవుడిని ఎక్కడ ఎప్పుడు ఎలా కలపాలి అనేది ఎవరికి తెలుసండి? తెలుసా? ఈ నెట్వర్క్ ఆశ్చర్యం కాదా? మానవుడికి ఏ జీవుడు, కర్మలు, కర్మఫలి ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ కదులుతున్నాయి కదా మొత్తానికి. ఎవరు ఏం సరే ఒకటే, మొత్తానికి మూల సూత్రం ఒకటే. అలా తెలుసుకున్నప్పుడు అవికంపేన యోగేన యుజ్యతే. అంటే అవికంపనం అంటే ఏం చెప్పుకున్నా? కంపనము లేని స్థిరమైనటువంటి యోగం. స్థైర్యం అంటారు, మామూలుగా మానసిక స్థైర్యం అంటారు. ఇక బుద్ధి చలించదు, అవికంపనం, స్థిరంగా ఉంటాడని చెప్పారు. నిజమే కదా? సో బయట ఆయన ఉనికినే చూస్తున్నాడు, లోపల ఆయన ఉనికినే చూస్తున్నాడు, బాహ్యాభ్యంతరములలో కూడా. ఇలా అర్థం చేసుకున్నవాడు
ఇంకేమన్నాడు? మత్త సర్వం ప్రవర్తతే సర్వస్య ప్రభవ. అన్నిటికీ ప్రభవ. ప్రభవ అంటే మూలస్థానం. నేనే పుట్టుక. నాలోంచి ఇవన్నీ పుడుతున్నాయి, నా ఆధారంగానే నడుస్తున్నాయి అని తెలిసిన వాడు. అప్పుడు భావ సమన్వితా భజంతి అని చెప్పుకున్నాం. భావ సమన్వితం అంటే పరమార్థ తత్వం ఇది అనేటువంటి దృష్టితో వాళ్ళు భజిస్తారు. భజన అంటే ఇది సేవ అని. అందులో దాని గురించి ఇంకా వివరణ ఇచ్చారు. భావ సమన్వితంగా భజించటం అంటే ఏమిటి? ఏమేంటి? మానవుడికి ఇంద్రియములు, తర్వాత అంతఃకరణం. అవేమో బహిష్కరణములు, ఇదేమో అంతఃకరణం. ఈ రెండిటితోనే వ్యవహారం. శరీరం ఏందో ఒక గుడిసె, అంతేగా. ఈ గుడిసెలో కూర్చొని వీటిని ఉపయోగించుకొని చేస్తున్నాడు జీవితం అంతా. ఏది? బయటికి లోపలికి. సో రెండే మనకి ముఖ్యమైనటువంటి ద్వారాలు. ఒకటి ఇంద్రియ ద్వారములు, రెండవది లోపల నుంచి బయటికి వెళ్ళటం అంతఃకరణం. కాబట్టి ఇక్కడ మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అంటే చిత్తం అంటే ఇక్కడ అంతఃకరణం అని అర్థం. చిత్తమును ఏం చేయాలి? మచ్చిత్తాహ అంటే నాలో నిలపాలి. ఇది మొదటిది కాదు. రెండవది మద్గత ప్రాణాహ మొదటిది. అంటే ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియములు సహజంగా ఏమవుతాయి? వాటి పని అదే, బయటికి వెళ్ళడమే పని. అలా వాటిని కూడా భగవంతుడి వైపు తిప్పటం. సో ప్రాణములు అంటే ఇంద్రియ వ్యాపారములు భగవంతుడి వైపు మళ్ళించడం. ఇది చేస్తే మనస్సు కాస్త ఏమవుతుంది? బయటికి వెళ్ళే పని తగ్గిపోతుంది. ఇంద్రియముల ద్వారా పారిపోతుంది కదా. సో ఇంద్రియముల్లో ఇటు మళ్ళించినప్పుడు చిత్తం ఏమవుతుంది? భగవంతుడి వైపు తిరుగుతుంది. ఆ రకంగా నిలిపిన వాడై, ఇది ఒక రోజు 2 రోజుల్లో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు ఇది. అవునా? లైఫ్ లాంగ్. లైఫ్ కాదు, ఎన్ని జన్మలో సాధన. ఒక్క ఇంద్రియాన్ని నిలపటమే కష్టం మనిషికి. అవునా? ఒక్క ఇంద్రియాన్ని నిలపటమే కష్టం. నిలబడి చూద్దాం. కళ్ళు ఏకాగ్రంగా ఒకే దానిపైన అలా చూడండి. ఎంతసేపు చూస్తాం? అవునా? ఒకే దానిపైన దృష్టి పెట్టి వినండి చూద్దాం. ముందు ఈ రెండే పోతాయి. ఏ 2? కళ్ళు చెవులే పోతుంటాయి. కాబట్టి గాలి వస్తుంది లోపలికి. ఏం గాలి? విషయాల గాలి. ఎందుకంటే మిగతావి అంత ఫాస్ట్‌గా ఇది కాదు. ఇది శబ్దము, తర్వాత దృశ్యం. ఈ రెండే మనిషిని ఇచ్చేస్తాయి. కాబట్టి అన్ని ఇంద్రియములను భగవంతుడి వైపు మళ్లించడం. భలే కష్టం కదండీ! అందుకే విభూతి అన్నాడు. విభూతి అనేది అందుకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంద్రియాల్ని వాటి సహజమైనటువంటి ఇది బయటికి పోవడమే. బయటికి పోయేదానిలో మళ్ళీ ఏం చేయాలి? అంత వేగం లోపలికి తిప్పాలని, వెనక్కి తిప్పాలన్నాడు. ఎలా తిప్పాలి? మరి అదే సాధన. వెనక్కి తిప్పడం అంటే ఎటువైపు? భగవంతుడి వైపు తిప్పాలి. అమ్మో! ఈ ఇంద్రియాలు అంత వేగంగా ఈ 10 గుర్రాలు అనుకోండి ఉదాహరణకి. 10 గుర్రాలని ఎప్పుడు చెయ్యాలంటే ఒక గుర్రాన్నే కంట్రోల్ చేయలేడు. 10 గుర్రాల్ని చెయ్యాలి. రామాయణంలో ఒక అంతరార్థపరంగా తాత్వికంగా చెప్తారు. రాముడు ఎవరు? దాశరథి. అంటే దశరథ పుత్రుడు. దశరథ అనే పదానికి ఏం చెప్తారంటే 10 రథాలని 10 రథాలని ఒకేసారి ఆయన నడపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకే పుట్టాడు. వేరే వాడికి పుట్టలేదు ఆయన. అలాగే మనకి 10 ఉన్నాయి. ఏమిటి? రథాలు. ఏం రథాలు? దశ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు పోతుంటాయి కదా. ఈ 10ని సింక్రనైజ్ చేసేది, 10 ద్వారా విషయాన్ని సేకరించేది ఎవరు? ఒకటే. ఏంటది? అదేగా. కాబట్టి దీన్ని పట్టుకోవాలి అందుకే. సో వాటిని కొంత సంయమించాలి. మనసును భగవంతుడి వైపు
ఈ 2 అవసరం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాడు భగవంతుడు. అనేక సందర్భం. అలా తెలిపిన వాడు ఏమవుతున్నాడు? రాముడవుతాడు. లేకపోతే ఇంద్రియారాముడయిపోతాడు. అవునా? ఇంద్రియారాముడు అనే పదం చెప్పలే? ఆత్మారాముడు చెప్పాడు, ఇంద్రియారాముడు చెప్పాడు. మూడో అధ్యాయం. సో, ఇంద్రియాలు వెంట పడితే ఇంద్రియారాముడు. అవునా? వీటన్నిటిని సంయమించి తీర్పినప్పుడు ఆత్మారాముడు. అదే తేడా. తర్వాత బోధయంత పరస్పరం. ఇంకోటి సాధారణంగా మనిషి అంటే ఎప్పుడు అక్కడే కూర్చోడు కదా! అవునా? కాదా? ఆ! కాబట్టి ఎవరో తోటి వాళ్ళు ఉంటారు. అప్పుడు పరస్పరం బోధయంతః. ఎవరి గురించి బోధించుకుంటారు అంటే భగవంతుడి గురించే చెప్పుకుంటారు. పరస్పరం. ఒకళ్ళకొకళ్ళు. ఆ రకమైనటువంటి వాళ్ళతోనే సంబంధం ఉంటుందని అర్థం. అనవసరమైన సంబంధాలు పెట్టుకోడు. ఎప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ప్రాపంచిక విషయాల గురించినటువంటి విచారమో, తర్కమో లేపోతే డిస్కషన్సో ఇవన్నీ చేయడింక. ఏది విభూతిని, యోగాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు పెట్టుకోడు. కాబట్టి ఎవరొస్తారు వాళ్ళ దగ్గరికి? అలాంటి చింతన, దృష్టి ఉన్నవాళ్ళే వస్తారు. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? ఫిల్టర్ అయిపోతారు. సదా సద్భిః సేవ్యమానః అంటారు రామాయణంలో ఒక చోట. వాళ్ళు ఎందుకో రాముడు గుర్తొస్తాడు వాడికి. అంటే ఆయన దగ్గరికి ఎప్పుడూ గూడా రాముడి దగ్గరికి సత్పురుషులు అలా వచ్చేవారట నిరంతరము గూడా. ఎలాగంటే నదులు సముద్రాన్ని చేరినంత సహజంగా. సత్పురుషులు అంటే యోగులు, మహానుభావులు, ఋషులు ఎప్పుడూ వస్తుండే. ఎందుకని ఆయన అలాంటి వాడు కాబట్టి. ఆయన యొక్క అంతఃకరణము ఎవరు? శుద్ధాంతఃకరణం. కదా! ఋషితుల్యం విద్ధిమా ఋషివిస్తుల్యం అన్నాడు రాముడు. నేను ఋషితో సమానమైనటువంటి జీవితాన్ని గడపాలనుకునేవాడిని. ఇది నా ఆదర్శం అన్నాడు. కాబట్టి వాళ్ళే వస్తారు. ఓ సామెత చెప్పనా ఇంగ్లీష్‌లో ప్రావెర్బ్ ఒకటి. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ! అవునా? ఒకే జాతి పక్షులు అంతే. ఇంకా చెప్పాలంటే మ్యాన్ ఈస్ నోన్ బై హిస్ కంపెనీ అంటాడు. కంపెనీ అంటే కంపెనీ కాదక్కడ. సాంగత్యం. ఓ మనిషి ఎవడు అని తెలుసుకోవాలంటే అతని చుట్టూ ఉండేవాళ్ళని బట్టి చెప్పొచ్చు. అంతే. సంస్కారాన్ని బట్టి సాంగత్యం పెట్టుకుంటాడు. అవునా? అల్ప సంస్కారాలుంటే అల్పులతోనే వాడికి బావుంటది. ఉత్తములతో బావుండదు. ఉత్తమ సంస్కారం ఉన్నప్పుడు అల్పులతో ఉండలేడు. ఉండలేడు. అది తేడా. కాబట్టి పరస్పరం బోధయంతః అంటే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకొచ్చేవాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి పరస్పరం వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏం చెప్పుకుంటారు? ప్రాపంచిక విషయాలు ఉండదక్కడ. భగవంతుడి గురించి. అది. అందుకు ఉపనిషత్తులో ఒక చోట చెప్పారు తైత్తరీయంలో. నువ్వెక్కడికైనా పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఏం జేయాలి? తేషా త్వయాసనేన ప్రశ్వసితవ్యం అంటాడు. నువ్వు అక్కడికెళ్ళి ఏం చేయాలి? ఆ! నువ్వు ఊపిరి గూడా పీల్చొద్దంటాడు. ఊపిరి కూడా పీల్చకపోవడం ఏంటంటే, నువ్వు అనవసరమైన గాలి వదలొద్దు అంటాడు. గాలంటే గాలి మాటలు. గాలి మాటలు. ఊరికే ప్రాపంచికమైన పనికిరాని మాటలు. అలా మాట్లాడితే నీ టైం వేస్టు, ఎనర్జీ వేస్టు. నువ్వేది పొందాలో అది పొందలేవు. కదా! ఏది పొందాలో అది పొందలేము మనం. నష్టపోతాం. కాబట్టి ఏం అడగాలో అది అడగాలి. ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి. వచ్చేసేయాలి. అంతేగాని కబుర్లు, కాకరకాయలు, డిస్కషన్స్ పెట్టుకుంటే మనకే నష్టం. మనకే నష్టం. కాబట్టి మహాత్ములైనటువంటి వారు నిజమే. కొంతమందికి తెలీదు. వాళ్ళు లౌకిక దృష్టితోనే చూస్తుంటారు ఎంతసేపటికి. ఆ! కాబట్టి లౌకిక ప్రయోజనాల కోసమే పోతుంటారు. అంతే. దానివల్ల ఏం ప్రయోజనం? అదే చెప్పాడక్కడ అందుకే. కాబట్టి పరస్పరం బోధయంత మహాత్ములైన వారు ఇంకొక మహాత్ముడు గాని, ఇంకొక సాధకుడు గాని వస్తే
ఇంకో విషయం చర్చ ఉండదు. ఉండనే ఉండదు. జరగదు. అలా మనకి మహాకావ్యాలు గూడా వచ్చాయి. ఈ ఇతిహాసములు, పురాణములన్నీ అలాగే వచ్చాయి. ఆ! అసలట అట్లాంటి మహాత్ములు లౌకికమైన వాళ్ళొస్తే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అబ్బా! ఒక్కడైనా ఓ సాధకుడొస్తాడేమో అని ఎదురు జూస్తుంటారట. శాస్త్ర విషయాలు గాని, సాధన పరపరగా విషయాలు గాని, మాట్లాడేవాడు, అడిగేవాడు తెలుసుకొని ఒక్కడొచ్చినా వాళ్ళకి తృప్తి కలుగుతుంది. సంతోషిస్తారు. ఈ లౌకికులు ఎంతమందొచ్చినా బాబు ఎప్పుడెళ్ళిపోతారో ప్రయోజనం ఏముంది? కిందికి లాగుతుంటారు కూర్చొని. అవునా కాదా? ఒకావిడ ఇప్పుడు లేరు. పరమపదించారు. తెలంగాణలో ఒక యోగిని ఉండేవారు ఒకావిడ. శబరిమాత. శబరిమాత ఆవిడ పేరు. ఆవిడ రామ తారక జ్ఞానం. రామ తారకాన్ని బాగా ఇది చేసి ఆహ్, ఈ సీతారామాంజనేయ సంవాదం అని చూడండి. అది బాగా ఆవిడకి అదే సాధన. అయిపోయి గొప్ప స్థితికి వెళ్ళినావిడ. ఆవిడ. ఈ యోగము కాబట్టి కొన్ని కొన్ని యోగ సిద్ధులు గూడా వచ్చాయి. జ్ఞానంతో పాటు యోగ సిద్ధులు కూడా వచ్చాయి. ఇక ఆ జనాలందరూ కూడా ఆమె ఎడ్యుకేటెడ్ కాదు. చదువుకున్న ఆవిడేమి కాదు. కానీ పూర్వజన్మ సంస్కారం ఏ గురువు సాంగత్యం ఆమెకొచ్చింది. ఇంక అందరూ చుట్టుపక్కల పల్లె జనాలు. వాళ్ళకేం గావాలి జెప్పండి? ఏం గావాలి? అమ్మా మాకిది గావాలమ్మా, అది గావాలమ్మా ఈ దానికోసమే వచ్చేవారు. తండోపతండాలు. అంతే రోగాలు తగ్గాలి, పంటలు పండాలి, ఏదో గావాలి అది అందరూ అట్లాంటి వాళ్ళు ఎప్పుడు వచ్చేవారు. విపరీతమైన అన్నదానం జరిగేది. సరే ఎవరో నాకు చెప్తే అటెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి ఎళ్ళా. అంటే మరి రామభక్తురాలు ఆవిడ మహాయోగిని అంటే. వెళ్తే ఆవిడ కూర్చోబెట్టి సీతారామాంజనేయ పద్యాలన్నీ చెబుతుంది. చదివేవారావిడ. చదివారు చాలా సేపు. అది బిడ్డ, బిడ్డ వాడు బిడ్డ, బిడ్డ అంటారు. హ్మ్. కూర్చోబెట్టి చెయ్యి వదలనే వదలట్లేదు ఆవిడ. చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి ఆహ్, ఏదో అడిగాను నాకు గుర్తు రావట్లేదు. ఏదో ప్రశ్న అది అడిగితే ఆవిడ ఆనందంగా ఇక అలా నిరాటంకంగా చెప్తూనే ఉన్నారు ఆ పద్యాలు ఆ సీతారామ సంవాదం. చాలా సేపు అయిపోయింది. అమ్మ నేను సెలవు తీసుకుంటాను. ఉండు బిడ్డ కాసేపు కూర్చోబెట్ట ఎవరు రారు ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరికి. తెలంగాణలో రంగారెడ్డో ఏదో. రంగారెడ్డేనా ఎక్కడో. ఆవిడ ఏంటంటే అయితే అది పల్లెవాళ్ళు కదండీ! ఆవిడ స్థితి ఏమిటో వాళ్ళకర్థం గాదు. అక్కడెక్కడో కొండపైన అవ్యక్తం చాలా రోజులుండి తపస్సు కూడా చేశారట ఆవిడ. ఈ ధ్యానం ఇవన్నీ. అందుకు పరస్పరం బోధయంతః. వాళ్ళకి సహజంగా ఏముంటుందో అది వస్తుంది ప్రవహించుకుంటూ. ఎప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటేనే లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఆ! అందుకు ఇద్దరు ఋషులు మనం చూడండి చరిత్రలు చూస్తే ఇద్దరు ఋషులు కలుసుకున్నప్పుడు వచ్చిన సంవాదమే శాస్త్ర రూపమైంది. అంతేగా? ఇద్దరు మహాత్ములు. పరస్పరం బోధయంతః కథయంతశ్చ మాం నిత్యం. రో ఇంకా నిత్యము గూడా కథ ముచ్చటించుకుంటారు. భగవంతుడి గురించే ముచ్చటించుకొని ఆనందపడుతూ ఉంటారు. ఇంక వేరే ముచ్చట్లుండవు. తుష్యంతి చ, రమంతి చ. దానివల్ల ఏమవుతుంది? అనంతమైన ఒక తృప్తి. తర్వాత రమంతి ఆనందం పొందుతారు. అలాంటి వాళ్ళకి, ఈ స్థితిలో ఉన్నవారికి ఏం చేస్తాడు భగవంతుడు? చూడండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం అలాంటి వారికి ఎవరు సతతయుక్తులై ఎప్పుడూ తమ ఇంద్రియాలను, మనస్సును వశంలో పెట్టుకొని ఉన్నటువంటి నియంత్రించిన వారు.
దీనికి శంకర్లు ఏం చెప్పారంటే నివృత్త సర్వ బాహ్య ఈషణానాం అన్నారు. అంటే ఏంటి? మామూలుగా ఇంద్రియాలు ఏమవుతాయి? ఇంద్రియాల యొక్క సుఖం కోసం విషయాల వెంట పడుతూ ఉంటాయి మామూలు సహజంగా. అలాంటి వాటిని నివృత్త సర్వబాహ్య ఈషణాన అంటే ఏంటి? వెనక్కి తిప్పి నివృత్త అంటే బాహ్యమైనటువంటి విషయ వస్తువుల యొక్క సుఖా అన్వేషణ, సుఖాభిలాష నుంచి వెనక్కొచ్చాయి. ఏమిటి? ఇంద్రియాలు. నివృత్త. భజతాం ప్రీతిపూర్వకం. ఇహ ప్రీతి అంటే ఇష్టంగా, ప్రేమతో సేవ చేస్తారు. సేవమాన. ఎవరికి? భగవంతుడికి అనేక రూపాల్లో ప్రీతిగా. అంటే సేవ చేయటం వేరు, ప్రీతిగా చేయటం. ఇప్పుడు పూలు పెడతాము. మామూలుగా పెట్టడం వేరు, ఇష్టంగా పెట్టడం. ఇప్పుడు మాల కట్టి మీ బిడ్డకి తలలో పెడతారు. ఎట్లా పెడతారు? బిడ్డకి తురిమినప్పుడు తలలో. ఎలా పెడతారు? అవునా? మామూలుగా పెట్టడం వేరు ఏదో. కానీ ఇష్టంగా పెట్టడం. ప్రీతిపూర్వకం అంటే తనకు ప్రీతి ఉండాలి ముందు. విచిత్రం ఏంటంటే ఈ ప్రీతే ఆ ప్రేమను తీసుకొస్తుంది. భగవత్ ప్రేమను పొందుతుంది. ఇక్కడ ప్రీతి లేకపోతే అక్కడొస్తుంది. అంతే గదా! మరి భగవత్ ప్రేమను పొందాలంటే ప్రేమతోనే ప్రేమను పొందుతాడు. ఇదెంత పొందుతాడు? అవునా? భగవత్ ప్రేమ అందరికి కావాలే. నువ్వు మాత్రం కొంచెం కూడా అక్కడ పెట్టవు. నువ్వు మాత్రం కాయలు, పళ్ళు, పూలు మాత్రం పెడతావు. అవునా? అందుకే ప్రీతిపూర్వకం భజతాం. అంటే ప్రీతితో సేవిస్తా. ఏదైనా కొంచెమైనా. తర్వాత అలాంటి వారికి ఏం చేస్తాడు భగవంతుడు? దదామి బుద్ధి యోగం తప్. ఇదన్నిటికంటే గ్రేటెస్ట్ గొప్ప వరం భగవంతుడిచ్చేది. ఏంటి? బుద్ధి యోగాన్ని ఇస్తా నేను వాళ్ళకి. హ్మ్. శక్తులు కావా? శక్తులు కావా? బుద్ధి యోగాన్ని ఇస్తా. ఏమిటి స్వామి దానివల్ల ఏమిటి? ఏన మాం తే ఉపయాన్. దేనివల్ల వాళ్ళు నన్ను పొందుతారో ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను. ఈ బుద్ధి యోగం అనే మాట మూడో అధ్యాయంలో విన్నాం. కర్మయోగాన్ని గురించి చెప్పినప్పుడు అక్కడ ఏమన్నాడు? రెండో అధ్యాయంలో వస్తుంది. రెండో అధ్యాయంలో బుద్ధి యోగం అనే మాట చెప్తాడు. అది ఇది ఒకటి కాదు. ఆ స్థాయి ఇంకా కర్మయోగ స్థాయిలోనే. ఇక్కడికొచ్చేటప్పటికి అవికంపన యోగానికి వచ్చాడు. తేడా లేదు? చాలా తేడా. కాబట్టి విభూతిని, యోగాన్ని దర్శిస్తూ చిత్తము ఆయనలో నిలిపినటువంటి వచ్చిత్తాహ అన్నాడుగా. హ్మ్. అప్పుడు ఎలాగుంటాడు? బుద్ధి యోగం వల్ల బుద్ధి యోగం అంటే ఇక్కడ ఏమిటంటే సమ్యక్ దర్శనం అని చెప్పాడు. బుద్ధి యోగం అంటే సమ్యక్ దర్శనం. మత్తత్వ విషయం. దేన్ని దర్శిస్తాడు? ప్రపంచానికి ఏదైతే ఆధారమై పరమాత్మ తత్వం ఉన్నదో దాన్నే దర్శిస్తాడు. దర్శించేటువంటి స్థితి. అది బుద్ధి యోగం. అలాంటిది అనుగ్రహం. సో, భగవద్ అనుగ్రహం భక్తుడి పైన వచ్చింది అంటే జ్ఞానమే అక్కడ. జ్ఞాన దృష్టినిస్తాడు. సమ్యక్ దర్శనం అంటే తత్వాల్లో ఏదైతే ఉన్నదో ఉన్నదున్నట్టుగా చూడటమే సమ్యక్ దర్శనం. ఉన్నదేముంది? పరమాత్మ. దాన్నే దృష్టిలో నిలుపుకోగలగటం. అలాంటి దాన్ని ఇస్తాడు. దానివల్ల దేన్ని పొందుతారు? నన్నే పొందుతాడు. ఏది దృష్టిలో ఉంటే దాన్నే కదా పొందుతాడు. సో, బుద్ధి యోగం అంటే సమ్యక్ దర్శనం కాబట్టి దానివల్ల భగవంతుని ఎలా పొందుతాడిప్పుడు? ఇక్కడ చెప్పారు ఆత్మత్వేన. ఏంటి? ఆత్మగా పొందుతాడు. మళ్ళీ ఎక్కడో ఉండి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావటం కాదిక్కడ. మరెలాగో తన ఆత్మగా అనుభూతి చెందుతాడు. మరెవరు? మాం నన్ను నన్నంటే ఎవరిక్కడ? పరమేశ్వరం ఆత్మభూతం అన్నారు శంకరుడు. పరమేశ్వరుడు అంటే మొత్తం జగత్తుకి ఈశుడు. ఆయనే ఆత్మగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఏ దృష్టొస్తుంది ఈ బుద్ధి యోగం వల్ల?
సమ్యక్ దర్శన ఆత్మనే భావన చేయగలడు. కాబట్టి పొందేది ఎవరిని? ఆత్మరూపుడైన పరమాత్మని పొందుతాడు. ఇది బుద్ధి. ఇది బుద్ధి యోగం. సో బుద్ధి ఏమవుతుంది ఇప్పుడు? పరమాత్మ తత్వాన్ని దర్శిస్తూ ఉంటుంది. మనకు 6వ అధ్యాయంలో ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనగా చెప్పాడు. అక్కడ కూడా యోగయుక్తుడు అన్నాడు. చెప్పలే? ఏ యోగం? ధ్యాన యోగం. ఇప్పుడు ఆ ధ్యాన యోగానికే ఇదంతా ప్రిపరేషన్. ఆ ధ్యాన యోగానికే ఇదంతా ప్రిపరేషన్. ఏ ధ్యాన యోగం? ఎవరిని ధ్యానించాలి ఇప్పుడు? పరమాత్మని. సో దానికి కావలసినటువంటి సమ్యక్ దర్శనం బుద్ధిని ప్రసాదిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? తేషాం అనుకంపార్థం అజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థః అజ్ఞానజం తమః నాశయామి. వాళ్ళకి ఏం చేస్తాట భగవంతుడు? అనుకంపార్థం. అనుకంప అంటే దయతో, వాళ్ళ పైన దయతో, అజ్ఞానజం తమః అంటే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి చీకటి. తమః అంటే చీకటి. దాన్ని ఏం చేస్తారట? నాశయామి. ఇప్పుడు ఆత్మభావస్థ అంటే ఏ ఆత్మ ఇక్కడ? అసలైన ఆత్మ కాదు, అంతఃకరణం అని ఇక్కడ అర్థం. ఆత్మభావస్థ అంటే అంతఃకరణంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి. దాన్ని నాశయామి, తొలగిస్తారు. ఎలాగా? జ్ఞానదీపేన భాస్వర్. జ్ఞానదీపం అనేటువంటి దాంతో వెలుగుతూ ఉండేటువంటి ఆ జ్ఞానదీపముతో, ప్రకాశమానమైన జ్ఞానదీపముతో దీన్ని తొలగిస్తారు. ఓహో! స్వామి లోపలికొచ్చి మనం దీపం వెలిగించినట్టు ఆయన కూడా దీపం వెలిగిస్తాడా? ఇక్కడ అంటే మనకు తెలిసింది అదే కదా! కానీ దాని అర్థం కూడా ఇదే అసలు. మనం దీపారాధన చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుతాం చెప్పండి? ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణి జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ దీపం ప్రజ్వాలయామ్యహం. దీన్ని ఎవరు అర్థం చేసుకోరు. అవునా? ఆత్మానమరణే ఇది ఆత్మబోధలో చెప్పిన విషయమే. ఏంటి? 2 అరణులు ఉంటాయి. అక్కడ హోమం చేసేటప్పుడు అగ్ని ప్రజ్వలింపజేసేటప్పుడు అరణి ద్వారా చేస్తారు. అరణిని మధించడం ద్వారా అగ్ని తీసుకొస్తారు. అలాగే ఇక్కడ అదే మాట చెప్పాడు. ఆత్మానం అరణ్యం కృత్వా ప్రణవం చ ఉత్తరారణి. అదే శ్లోకం కొంచెం రెండవ పాదం మారి. ఈ ఆత్మ కింద ఉండే అరణి, పరమాత్మ పైన ఉండే అరణి కదా. ప్రణవం అక్కడ పరమాత్మని ప్రణవం కింద చెప్పారు. ప్రణవం ఓం పరమాత్మే కదా, ఓంకారం సంకేతం కదా. ఈ రెండింటిని అనుసంధానం జీవుడు ఏమవుతున్నాడు? పరమాత్మతో ఓంకారం ద్వారా అనుసంధానం చేసినప్పుడు ఈ మథనములో జ్ఞాన నిర్మదనాభ్య. ఇది మథనం. మథనం అంటే ఏంటి? మథించటం. దేన్ని మథించాలి? తన్నే. అక్కడేమో అరణిని మథిస్తాడు, ఇక్కడ తన్నే. ఎట్లా మథించాలి? ఎట్లా మథించాలేంటి? దానికి ధ్యాన మథనం అంటాడు. ధ్యాన మథనమే జ్ఞాన మథనం. ఎలా? తాను కానిది తొలగించడం, తానైనది అనుసంధానం. అదే నేతి నేతి ఇది వాక్యత. ఈ ఉపాధులేవి కాదు కాదు కాదు, ఇది నేను కాదు, ఈ ఉపాధులే అని తోసుకొచ్చాడు. తన స్వరూపం ఏదైతే పరమాత్మ ఆత్మరూపుడవ అని అనుసంధానం చేయటం, ఇదే మథనం. ఇది అంత తేలికేమిటి? అవునా? ఎందుకంటే నాది నాది నాదిని పట్టుకున్నాడు, నేను 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 పట్టుకున్నాడు. దీన్ని తోసుకొచ్చాలి, దాన్ని పట్టుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది? జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ అంటే దీపం ప్రజ్వాలయామి. దీనికోసం నేను దీపం వెలిగిస్తున్నా. ఏ దీపం ఇప్పుడు? ఈ దీపము లోపల దీపానికి సంకేతం. ఏ దీపానికి? జ్ఞాన దీపం.
ఇక్కడ భాస్వత జ్ఞానదీపేన అన్నాడు. అంటే ఏంటి? వెలుగుతున్నటువంటి జ్ఞానదీపం. వెలగని దీపమా? అంటే నాలో దీపం లేదా? లేదా? ఆత్మ లేదా నాలో? ఉంది. దీనర్థం అదే. చాలా మనం వెలిగిస్తాడు, వెలిగిస్తాడు ఉన్నది ఆల్రెడీ. ఆత్మరూపుడై ఉన్నాడు. అందుకే జ్యోతి రూపుడు, పరంజ్యోతి అంటుంటాం గదా! కాబట్టి భగవంతుడు లోపల అసలు వెలిగించకపోతే ఇవేం పని చేయవు గదా! ఏవి. ఇంద్రియాలు పని చేయవు, మనసు పని చేయవు, ఏది పని చేయదు. దానితో ఆయన ఏం చేస్తాడు? అజ్ఞానాన్ని తొలగిస్తాను అన్నాడు భగవాన్. ఎవరు? ఆయనే. అనుకంపార్థం దయచేత. దయచేత. ఎవరి యందు? మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ. ఇదిగో ఈ స్థాయికి వచ్చినటువంటి వాడికి అప్పుడు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఒక బాహ్యమైన ఒక పోలికతో చెప్పాడు ఈ విషయాన్ని. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. ఎలాగైతే దీపం వెలిగిస్తే చీకటి పోతుందో, అలాగే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో? ఆత్మ అనుభవ రూపంలో వస్తుంది. మరి అట్లాంటప్పుడు అది ఎప్పుడూ ఉన్నాడు కదా పరమాత్మ. ఆత్మరూపుడై ఉన్నాడు గదా! ఇంగ ఆయన ఇచ్చేదేంటి? ఆయన ఇచ్చేదేంటి? పైగా అనుకంప, దయచేద అంటున్నాడు. హ్మ్. ఆయన వెలుగుతున్న జ్ఞాన దీపము ద్వారా నేను అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుతాను. నేను అంటున్నాడు, ఫస్ట్ పర్సన్ చెప్తున్నాడు. అంటే ఏ భగవంతుడినైతే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మచ్చిత్తాహ, మద్గత ప్రాణాహ ఈ ఈ దృష్టితో ఆయన సాధన చేస్తున్నాడో ఆ భగవంతుడే. ఆ భగవంతుడే. ఎందుకు ఈ ప్రత్యేకంగా అనుకంప అనే పదం వాడారు? శంకర్లంతటి వారే ఇక్కడ ఒక విషయం చెప్పారాయన. ఈ దీపం వెలిగించడం అంటే ఏంటి? ఈ దీపం ఆయన వచ్చి వెలిగిస్తాడా? వెలుగుతూ ఉన్న దీపముతో అంధకారాన్ని తొలగిస్తానన్నాడు. అది చెప్పారీయన. చాలా వివరంగా చెప్తారు శంకరులు ఈ జ్ఞానదీపం గురించి. ఏమిటి? జ్ఞానదీపం అంటే వివేక ప్రత్యయ రూపేణ. ఏమిస్తాడట భగవంతుడప్పుడు? వివేకం అనే దాన్ని ప్రసాదిస్తాడు. ఏం వివేకం? ఆత్మానాత్మ వివేకం. నిత్యానిత్య వివేకం. అదే దీపం. అవునా కాదా? ఇది నిత్యము, ఇది అనిత్యము అని ప్రతి క్షణము ఏం చేస్తాడు? అనిత్యాన్ని నేతి నేతి తొలగించి నిత్యమైన దాన్ని ఏం చేస్తున్నాడు? అనుసంధానం. ఈ వివేకం లేకపోతే అది జరుగుతుందా? జరగదుగా. సో, వివేక జ్ఞానమే ఇక్కడ దీపం. వివేకం దృష్టి. తర్వాత ఈ వివేకం అనే దీపం వెలగాలి కదా! ఆరిపోయిన దీపం మనకివ్వదు. అంటే ఏం చేయాలి? ఎలా వెలిగించాలి? భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన. దీనికి ఏం కావాలి? దీపం వెలగాలంటే ఒత్తి కావాలి, నూనె కావాలి. ఒత్తుంటే ఊరికనే కాలిపోతుంది. అది బాగా నూనెతో తడపబడి ఉండాలి. బాగా చక్కగా. అవునా? నూనెలో బాగా తడిసి ఉండాలి. ఇప్పుడు ఆ ఓపికలు లేవు మనిషికి. బయట చేసి ప్యాకెట్లు దొరుకుతాయి. అప్పుడు నూనెసి అప్పటికప్పుడు ఏస్తారు. బాగా తడిపిదామనుకోండి, ఒత్తి నానిందనుకోండి, అప్పుడు చాలా సేపొస్తుంది. అలాగే ఇక్కడ ఏంటి? ఏ నూనెతో తడపాలట? భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన అన్నారు శంకరులు. అంటే భగవద్భక్తి అనేటువంటి దాని వల్ల కలిగే ప్రసాద గుణం లోపల ప్రసాద గుణం వస్తుంది భగవద్భక్తితో. ప్రసాద భావంతో ఈ ప్రపంచంలో అన్నిటిని స్వీకరిస్తారు. అవునా? స్నేహం అంటే ప్రేమ, ప్రీతి. తన లోపలే అంతఃకరణంలో, హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఎంతో ప్రీతి కావాలి. ప్రీతి. దానితో తడిసినదై ఆర్ద్రత అంటారు. దీన్నేంటి? ఆర్ద్రత. ఆర్ద్రత అంటే ఇక్కడ జ్ఞానము, భక్తి 2 కలిసినాయి. జ్ఞానము, భక్తి. భక్తి అంటే పిచ్చి భక్తి, మూఢభక్తి కాదు.
ఏం కావాలిక్కడ? ప్రేమ అనేది భక్తే. భగవత్ ప్రేమ. దానితో తడిసినటువంటిది వద్దు. తర్వాత భక్తి అంటే ఇది ఎలా వ్యక్తమవుతుంది చెప్తున్నాడు. మద్భావనాభినివేశవాత ఈరితేన. దీన్ని చాలా వివరించారు శంకర్. ఈ ఈ జ్ఞానదీపాన్ని తెలుసుకోవాలంటే ఇది. మద్భావనాభినివేశిత నివేశ వాత ఈరితి. వాత అంటే గాలి. ఏం గాలి? అసలు గాలి లేకపోతే వెలగదు. ఎక్కువ గాలొచ్చినా ఆరిపోతుంది. మరేం చేయాలి? కొంత ఉండాలి. కొంత గాలి. ఎంతవరకు? ఊరికే ఆ దీపం నిలిచేంత. ఏంటి ఆ గాలి? విషయాల యొక్క గాలి గాదు. మరేంటి? మద్భావన అభినివేశం. భగవద్భావన భక్తి వల్ల ఏమవుతుంది? భగవద్భావన కలిపినప్పుడు ఆ భావన అనేటువంటి గాలి. అంతేగా? కొంచెమైనా ఉండాలి కదా! తర్వాత ఏం ఒత్తేయాలండి? చెప్తున్నారు. సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన. ఇక్కడ ఏకవర్తి, త్రివర్తి, సాధ్యం, త్రివర్తి సంయుక్తం. ఏం వర్తి? ప్రజ్ఞ. ప్రజ్ఞ. మనం స్థిత ప్రజ్ఞ అంటలే. స్థిత ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ ఏమైంది అక్కడ? స్థిరంగా నిలిచింది. అది. ఈ సాధన భగవద్భక్తి, వివేక దృష్టి, అవునా? భగవద్భావనతో నిండినప్పుడు ఆ సంస్కారం యొక్క ప్రభావం చేత ప్రజ్ఞ అనేది పుట్టుకొస్తుంది. ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఇప్పుడేమో సహజంగా అందరికి ఉంది ఈ ప్రజ్ఞ. అసలు ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు. అయితే ఈ ప్రజ్ఞ సాధారణంగా ఏమవుతుందంటే ఇంద్రియాల గుండా, అంతఃకరణం గుండా ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? కొంతమంది ఎందుకు ప్రజ్ఞావంతులు ఉంటున్నారు? అందరూ ఎందుకు ప్రజ్ఞావంతులుగా ఉండట్లేదు? గుణాలు. గుణాలు ఏం చేస్తున్నాయి? కప్పివేస్తున్నాయి లోపల ఉండేటువంటి ప్రజ్ఞని. అవునా కాదా? కప్పేస్తుంది. కాబట్టి విషయాభిముఖం అవటం చేత ఇదంతా డిస్పర్స్ అయిపోతుంది. అంతేనా? కేంద్రీకృతం కావట్లే. సో కేంద్రీకృతం కావాలంటే ఏం కావాలి? ప్రజ్ఞ లోపల నిలవాలి, బయటికి పోవు. తర్వాత విరక్తాంతఃకరణాధారేణ. ఇక్కడ అంతఃకరణము ఆధారమేగా మొత్తానికి. ఏమిటది? విరక్త అంతఃకరణం. ఇందాక ఏమన్నారు? ఇక్కడ ఈ దీపం ఎక్కడ వెలుగుతుంది? లోపలే. అప్పుడు ఏ అంతఃకరణంలో? విరక్త అంతఃకరణ అంటే ఏంటి? వైరాగ్యముతో కూడిన అంతఃకరణ. అందుకే అభ్యాసము వైరాగ్యం అని చెప్పాడు భగవంతుడు. చెప్పలే? ఊరికే రాదు. వైరాగ్యం, అభ్యాసం 2 ఉండాల్సిందే. వైరాగ్య భావన పెంచుకోకపోతే ఎంత అభ్యాసం చేసినా వెళ్ళిపోతుంది. అభ్యాసం జరుగుతుంది కానీ నిలవదు. ఎందుకు నిలవట్లేదు? వైరాగ్యం అనేటువంటిది లోపల పాదుకొనలేదు. వైరాగ్యం అంటే వివేకం కావాలి కదా! వివేక దృష్టి కావాలి కదా ముందు. అందుకు చెప్పి. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా! ఎక్కువ గాలుంటే ఆరిపోతుంది. కొంచెం తగినంతుంటే చక్కగా వెలుగుతుంది. మరి డిస్టర్బ్ చేసే గాలేమిటి? చెప్తున్నాడు. విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష కలుషిత నివాతాపవరకస్థేన అన్నాడు. అంటే ఏంటి? గాలి. ఇదే గాలి విషయము మనకి 6వ అధ్యాయంలో యోగి యొక్క అంతఃకరణం ఎలా ఉంటుంది చెప్పాడు. యథా దీపో నివాతస్థః నింగతే సోపమా స్మృత. చెప్పాడా? యోగినః యతచిత్తస్య. యతచిత్తుడు అంటే చిత్తాన్ని బాగా వశంలో చేసుకున్న యోగి యొక్క ఇది ఎలాగుంటుంది అనంటే వెలుగుతున్న దీపమే కానీ అది నైంగతే అంటే కదలదు. సూటిగా పైకి కదలదు. నివాతస్థః అన్నాడు. ఏ గాలి? విషయాలనే గాలి. బయట నుంచి విషయాలనే గాలి లోపలికి వచ్చి పడుతుంది కదా! దేని ద్వారా? ఇంద్రియాలన్నీ వశం చేసుకునే చిత్తం ఉంటుందిగా. చిత్తంలో ఉండేటువంటి ద్వంద్వాలకు ఊగులాటం చూసారా? వీటి వల్ల కదులుతుంది.
అలాంటి గాలి రాకుండా ఉండేటువంటి అంతఃకరణం. ఆ చలనములు లేనటువంటి అంతఃకరణం. అందుకే విరక్త అంతఃకరణం అని. రక్తము విరక్తి, రక్తి. ప్రాపంచిక విషయ రక్తి లేకపోతే విరక్తి. అప్పుడు విరక్తి వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్‌గా చలనం తగ్గిపోవట్లే. విషయాల యందు దృష్టి మారిపోయిందిగా. అంతటితో అయిపోదు. ఈ అభ్యాసము ఇంతకుముందు చేస్తూ ఉండాలి. ఏ అభ్యాసం? నిత్య ప్రవృత్యైకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన వాస్వత. నిత్యము ఏకాగ్ర చిత్తముతో చేసినటువంటి ధ్యాన సాధన వల్ల కలిగేటువంటి వివేక దృష్టి. సో, వివేకం ఎప్పుడొస్తుందండి మనిషికి? నిత్యము ఈ అభ్యాసము చెయ్యగా, చెయ్యగా ఏ అభ్యాసం? పరమాత్మ యొక్క తత్వాన్ని. ఆ! జ్ఞానం ఎప్పుడు కుదురుతుంది? అందుకే వివేక దృష్టి ఎప్పుడొస్తుందో తెలిసిందే గదా! ఇప్పుడు. వివేక దృష్టి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు శాస్త్రంలో వివేకం ఇది అని చెప్పాడు. కానీ ఆ దృష్టిగా మారాలి కదా అది. దృష్టిగా మారటం అంటే ఏంటి? బుద్ధిలో ఏదో అప్పుడప్పుడు అనిపించటం కాదు. తన యొక్క చూపంటే ఇది నిత్యం, అనిత్యం ఎప్పుడూ లోపల అది ఉండనే ఉండాలి. అప్పుడే వైరాగ్యం అనేది సాధ్యం. లేదా కాదు. ఇది రావాలంటే ఏం చేయాలి? ముందు ఆత్మ విషయాన్ని చింతన చేయాలి. బుద్ధిలో ధారణ చెయ్యాలి. దాన్ని చింతన చెయ్యాలి. అప్పుడు గాని అంటే ఇప్పుడు ఎవరు వెలిగిస్తున్నారు ఈ జ్ఞానం? ఈ దీపాన్ని? ఇంత సా ఇంత సాధన జరిగితేనే. ఆ! ఓహ్! ఇదంతా మరి నేనే గదా చేస్తున్నాను. ఇంతకి ఆయనేమో అనుకంప అంటాడేంటి? అనుకంప, దయ. ఆ! దయచేత నేను ఈ అజ్ఞానాన్ని తొలగొడుతున్నానంటాడేంటి? ఇంతకి నా సాధనతో జ్ఞానదీపం వెలుగుతుందా? ఆయన దయతో వెలుగుతుందా? తెలిసి చెప్పండి. హ్మ్. ఇప్పుడు చెప్పిందంతా శంకరులు సాధన గురించే చెప్పారు. మరి శ్లోకంలో ఏం చెప్పాడు? అనుకంపతో నేను వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తున్నానన్నాడు. సాధన ఉంటేనే దయొస్తుంది. సాధన లేని వాడి పైన దయ రాదు. నాకు భగవంతుడు స్వామి నా పైన దయ చూపి దేంట్లో నా కష్టాలు తొలగించు. అవునా? ఇది ఏం భక్తి? ఏం భక్తి? ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి ఈ భక్తితో ఆయన అనుకంప రాదు. వచ్చినా వాడికి బిస్కెట్లు, చాక్లెట్లే వస్తాయి. అసలైంది రాదు. అవునా కాదా? కాబట్టి నిజంగా భగవద్ అనుగ్రహం అంటే ఏంటి? ఇది. ఆ! జ్ఞాన దృష్టి కలగటం. మరి సాధన? నీ సాధన ద్వారా ఒక స్థితికి వరకే చేరుకుంటావు. ఆ స్థితి తర్వాత ఆయన అనుగ్రహంతో వెళ్ళిపోతాడు. ఒక స్థితి తర్వాత ఆయన అనుగ్రహంతో వెళ్ళిపోతాడు. కాబట్టి 2 కావాలి. సో, ఈ సాధన ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? భగవద్ అనుగ్రహం ఏదైతే జ్ఞాన రూపంలో వస్తుందో అక్కడి దాకా తీసుకెళ్ళి, ఆ తర్వాత అనుగ్రహం వల్ల ఆయన్ని పొందుతాం. అజ్ఞానం తొలగిపోతుంది. దీని గురుదేవులు చాలా లోతైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఇప్పుడు చెప్పే సాధనంతా కూడా ఏది? వివేక జ్ఞానం ఉదయించటం, వైరాగ్య భావాన్ని పెంపొందించుకోవటం, విషయాల నుంచి వెనక్కి రావడం ఇదంతా సాధనే. ఆత్మని నిత్య నిరంతరము చింతన, ధ్యానం చేయడం ఇదంతా సవికల్పం వరకు తీసుకెళ్తుంది. సవికల్పం. సవికల్ప ధ్యానం. ఈ సవికల్ప ధ్యాన స్థితి వరకు సాధనే. అయితే అక్కడి దాకా వచ్చిన తర్వాత ఇక ఏమవ్వాలి ఇది? ఇన్ఫినిట్‌లో అనంతంలో కలిసిపోవాలి. ఒక్క వికల్పం నామమాత్రంగా ఉంటుందట. సవికల్పం అన్నాడుగా అందుకే. నామమాత్రముగా చిన్న అహంవృత్తి ఉంటదట సవికల్పన. ఆ స్థాయికి వచ్చిన వాడికి ఏం చేస్తున్నాడు? అతనికి తెలియకుండానే భగవద్ అనుగ్రహంతో నిర్వికల్పం ప్రాప్తిస్తుంది. అది అనుగ్రహంతో వస్తుంది. మరి ఇదంతా నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే అప్పుడు అదొస్తుంది.
నువ్వేం చేయకుండా నిర్వికల్పన హ్మ్. రాదు. ముందు సవికల్పన దాకా రావాలి కదా! వేరే అన్యమైన వికల్పం ఒకటి ఒకటే దాని మీద ఆత్మ ధ్యానమే చేయగలగాలి కదా! అలాంటి వారికి ఏం చేస్తాడు కంప్లీట్‌గా ఆ నామమాత్రమైనటువంటి చిన్న అహం గూడా కరిగిపోయి, కలిసిపోయి అతను పరమాత్మలో ఏకమవుతాడు. ఇది ఏమన్నారు? నిర్వికల్పం. ఇది నిర్వికల్పం. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఇప్పటిదాకా చేస్తున్నాడు గదా! నిత్య నిరంతర సాధన. అది ఆ రూపంలో భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు.